మాస్ మహారాజా రవితేజ ఈగల్ మూవీ ఫిబ్రవరి 9న రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించింది యూనిట్. ఈ క్రమంలో దర్శకుడు, నిర్మాత, హీరో, ఇతర సభ్యులు కొంతమంది సినిమాని చూశారు. ఈగల్ వీక్షించిన రవితేజ ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు. ఫుల్ సాటిస్ఫైడ్ అంటూ ఒక్క మాటతో తన సినిమా మీద రివ్యూ ఇచ్చేసుకున్నాడు రవితేజ. చాలా బాగున్నట్టుగా రవితేజ చెప్పకనే చెప్పేశాడు. దర్శక నిర్మాతలు కూడా ఫుల్ ఖుషీగానే కనిపిస్తున్నారు. ఇలా మొత్తానికి ఈగల్ ఫస్ట్ రివ్యూ మాత్రం రవితేజ నోటి నుంచే వచ్చేసింది. ఇప్పుడు రవితేజ చాలా కాన్ఫిడెంట్గా ఉన్న ఈగల్ సినిమా వచ్చేస్తుంది. మామూలుగానే సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. పెద్దలందరూ చర్చించుకున్నారు. పీపుల్స్ మీడియా తమ ఈగల్ సినిమాని వాయిదా వేసేందుకు అనుమతి ఇచ్చింది. సంక్రాంతి బరి మరింత టైట్ చేయడం ఇష్టం లేక తప్పుకున్నట్టుగా ప్రకటించింది. అందరి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఇలా ఈగల్ టీం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు బాగానే కలిసి వచ్చింది. పోటీలో పెద్ద చిత్రాలు ఏమీ లేవు. దాదాపుగా సోలో రిలీజ్ అన్నట్టుగానే సాగుతుంది. ఈగల్ చిత్రానికి వీలైనన్ని థియేటర్లు దక్కుతాయి. ఫస్ట్ డే మంచి రికార్డులు కూడా సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక లాల్ సలం సినిమాకు తెలుగులో అంతగా క్రేజ్ ఉండదు. యాత్ర 2 హిట్ అయినా కూడా ఈగల్కు పోటీ కాదు. సో ఎలా చూసుకున్నా ఈగల్కు కాస్త పాజిటివ్ టాక్ వస్తే రికార్డులు కొట్టేయడం రవితేజకు పెద్ద పనేం కాదు. మరి ఈగల్ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి. పీపుల్స్ మీడియా షేర్ చేసిన వీడియోను చూస్తుంటే ఈగల్ పార్ట్ 2 కూడా ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి.